శ్రీకాకుళం జిల్లాను ప్రగతి పథంలో నడిపించిన మహోన్నత వ్యక్తి అనిల్ చంద్ర పునీత్ అని విద్యావేత్త వక్త జేసీఐ శ్రీకాకుళం వ్యవస్థాపకులు డాక్టర్ జామీర్ భీమాశంకర్ అన్నారు. మాజీ సిఎస్ విజిలెన్స్ కమిషనర్ అనిల్ చంద్ర పునీత్ శ్రీకాకుళం వజ్రోత్సవాలలో భాగంగా శనివారం సందర్శించగా శ్రీకాకుళం పూర్వ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన విషయం విదితం. ఈ సందర్భంగా స్థానిక ఆర్ఎండ్బి విశ్రాంత భవనంలో నగరంలో పలువురు ప్రముఖులు జేసీఐ శ్రీకాకుళం మెయిన్ సభ్యుల బృందం మర్యాదపూర్వకంగా కలిశారు. మనిషర్మ అని యూనియన్ చెప్పల్ మాజీ అధ్యక్షుడు ఇప్పుడు ఉషారాణి అని యూనియన్ చెప్పల్ జేసీ సార్ మాకు పార్టీ వర్కర్ ప్రకాష్ శ్రీకాకుళం జిల్లా అంటే అనిల్ చంద్ర పునేత అంటే శ్రీకాకుళం జిల్లా అని ఆయనకి పేరుంది. మాటల్లో మానవత్వం, నిర్మలత్వం, డబ్బు ఆకాశంలో ఉండే నక్షత్రాలట. అవి కావాలంటే అందవట. కానీ క్రమశిక్షణ ఏకాగ్రతతో జిల్లా ప్రగతి కోసం పురోభివృద్ధి కోసం పనిచేసిన పునీత గారు రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ స్థాయికి ఎదిగి ఎందరి మన్నలను పొందిన మహోన్నత వ్యక్తి. సార్, పువ్వులే మాట్లాడగలిగితే పూల రెక్కలు ఏమంటాయో తెలుసా? పువ్వులే మాట్లాడగలిగితే పూల రెక్కలు ఏమంటాయో తెలుసా? మీ రాకతో వచ్చిన సుగంధ పరిమళంతో మమ్మల్ని ఆహ్లాదపరచమని. దట్ ఈస్ ది గ్రేట్నెస్ అండ్ హైనెస్ ఆఫ్ ప్రజెస్ జిల్లా కలెక్టర్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఓ మంచి మనిషి, మానవతావాది. చేమను చూసి క్రమశిక్షణ నేర్చుకో, భూమిని చూసి ఓర్పును నేర్చుకో, చెట్టుని చూసి ఎదుగుదలను నేర్చుకో, ఉపాధ్యాయుని చూసి ఉన్నాను నేర్చుకో, అనిల్ చంద్ర పునీత్ గారిని చూసి అడ్మినిస్ట్రేషన్ నేర్చుకో. గ్రేట్ పర్సనాలిటీ. ఆయన శ్రీకాకుళం జిల్లాకి ఆయనకి ఎనలేని సంబంధం ఉంది, ఎనలేని బంధం ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సార్ని 2 నిమిషాలు రాధాప్రసాద్ గారు, పిబి కామేశ్వరరావు గారు, సింధూరావు మేడము, అన్నిటికంటే మిన్న స్వచ్ఛంద సేవా సంస్థల సారథి జగన్మోహన్ రావు గారు, అందరితో సత్సంబంధాలున్న వ్యక్తి ఆయన. ఆయనకి సంబంధించి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పునీత గారి కోసం చెప్పాలంటే 1 నిమిషం, గంట రోజు చాలు. వారు ఫస్ట్ కలెక్టర్గా జాయిన్ అయినప్పుడు అపర్ణకు ఉంది. వారు ఎప్పుడు భగవంతుడు ఆయుష్, ఉషస్సు, కీర్తి ప్రతిష్టలు ఇవ్వాలని నేను కోరుతాను కూడా ఉండి పొదుపు విషయంలో కానీ ఈ రోజుకు శ్రీకాకుళం జిల్లా మణిహారంగా ఉందంటే ఆయన చేసిన కృషి, ఆయన వేసిన పునాదని చెప్పక తప్పదు. అలాగే డ్రైవర్స్ అసోసియేషన్ బిల్డింగ్ కూడా పెట్టారు. సారు పేరుతోనే ఉంది ఆ భవనం. అందరికీ నమస్కారం. నేను దాదాపు 6 సంవత్సరాల తర్వాత శ్రీకాకుళంకి వస్తున్నాను. మీరు అందరూ జేసీ ఆర్గనైజేషన్ తరఫున మీరు వచ్చారు. 2 మాటలు పాజిటివ్గా నా గురించి చెప్పారు. నేను చాలా థ్యాంక్స్ మీ అందరికీ చెప్పాలి. నేను జిల్లా కలెక్టర్గా ప్రగతికి 10 సూత్రాలు లేకపోతే వేరే ప్రోగ్రామ్ చేసినప్పుడు మా మనసులో ఉండేది డెడికేషన్తో పనిచేయాలి, ప్రజల కొరకు పనిచేయాలి. తర్వాత ఖాళీగా టైం అంటే ఇది ప్రోగ్రామ్స్లో ఎట్లా యూటిలైజ్ చేయాలంటే రిజల్ట్స్ రావాలి. ఇది ప్రతి ప్రోగ్రాంలో మేము రిజల్ట్స్ కొరకు మేము చూసాము, పరిణామాల కొరకు చూసాము, ప్రజలకి బెనిఫిట్స్ అందిస్తున్నాయని అది చూసాము. కాబట్టి కొద్దిగా మాకు సక్సెస్ వచ్చింది. నేను కలెక్టర్గా వచ్చిన తర్వాత రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ జేసీ ఆర్గనైజేషన్ ఇది వాజ్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ ఇన్ సపోర్టింగ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ హెల్పింగ్ వేరెవర్ ఇట్ వాజ్ నెసరీ. ప్రగతికి 10 సూత్రాల్లో కూడా వేరే వేరే కార్యక్రమాలు ఉండేవి. ఫ్యామిలీ ప్లానింగ్, చెట్లు ప్రోగ్రామ్, అట్లా ఫ్యామిలీ ప్లానింగ్ ఎట్సెట్రా. సో అక్కడ కూడా వారు
మనస్ఫూర్తితో ముందుకి వచ్చారు. తర్వాత నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా కమిషనర్గా సెక్రటరీగా పనిచేసినప్పుడు కనీసం ఒకసారి నేను శ్రీకాకుళం వచ్చేవారు. ఈ సూర్యనారాయణ గుడికి నేను వెళ్ళేవారు. అప్పుడు కూడా జేసీ మెంబర్స్ కలుస్తారు.